హాయ్ అండి. ఇప్పుడు మనం ఎల్జీ వాషింగ్ మిషన్ టాప్ డోర్ అనేది వర్కింగ్ ప్రాసెస్ ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మనం వాషింగ్ మిషన్లో 6 to 7 kgs కన్నా ఎక్కువ వెయిట్ వేయకూడదు. ఎందుకంటే ఎక్కువ లోడ్ అయినప్పుడు అది తిరగడానికి చాలా ఇబ్బంది పడి మిషన్ పాడవుతుందన్నమాట. సో అలాగే మనం వాషింగ్ అయిపోయిన వెంటనే స్విచ్ ఆఫ్ చేయడం, డోర్ కూడా ఓపెన్ చేసి కొంచెం సేపు ఒక 5 minutes అలా ఉంచితే లోపల వెట్ అంతా క్లియర్ అయిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనం 1 month or 3 monthsకి ఒకసారి లోపల ఉన్న డస్ట్ అనేది క్లీన్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే వాటర్ కూడా బాగా ఫ్లో అవుతుంది అనమాట లోపలికి. ఇక్కడ చూసారా, మనం లిక్విడ్ అనేది ఇక్కడ వేసుకోవాలి లోపల. కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ ఏదైనా ఉంటే అక్కడ వేసుకోవాలి. ఒకదానిలో ఒకటి వేయకూడదు. దానివల్ల ఏంటంటే మిషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. అలాగే మనం కంఫర్ట్ కూడా మిడిల్ ఆఫ్ ది రన్నింగ్ మిషన్లో వేసుకోవచ్చు. మనం రిన్స్ టైంలో కానీ అలాంటి టైంలో మనకి ఏమైనా డస్ట్ ఉండింది అనిపిస్తే ఇక్కడ ఉంది చూసారా, అది తీసేసి లోపల డస్ట్ని క్లీన్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనకి ఒకటి క్లీన్ చేయడానికి ఉంటుంది. దాన్ని స్క్రూ డ్రైవర్తో పైకంటే వస్తుందన్నమాట. తీసేసి క్లీన్ చేయొచ్చు. ఇప్పుడు మనం క్లాత్స్ వేసి వర్కింగ్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. క్లాత్స్ వేసిన తర్వాత స్విచ్ ఆన్ చేసి పవర్ బటన్ ఆన్ చేసి స్టార్ట్ బటన్ నొక్కితే మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా మనం వేసిన వెయిట్ బట్టి అదే వర్క్ అవుతుంది. లేదు నేను సమ్ ఆప్షన్స్ పెట్టుకొని నాకు కావాల్సినట్టు పెట్టుకొని ఉతకాలి అనుకుంటే మాత్రం మనం మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, నార్మల్ వాష్ క్లీనింగ్ ఉంటుంది. ఇది 1 hour ఏమో టైం పడుతుంది. అది క్లిక్ చేస్తే స్టార్ట్ బటన్ నొక్కితే మనకు వాషింగ్ అయిపోతుంది. టర్బో వాష్ ఏంటంటే డీప్ క్లీనింగ్ అండ్ ఫాస్ట్ క్లీనింగ్ రెండు ఒకేసారి కావాలంటే టర్బో వాష్. క్విక్ వాష్ ఏంటంటే మనం 8 kgs లోడ్ ఉంటే హాఫ్ ఆఫ్ ది లోడే ఉండాలి, 4 kgs ఉండాలి. అది 20 minutes ఏమో టైం పడుతుంది, క్విక్ వాష్ అయిపోతుంది. స్ట్రాంగ్ వాష్ అంటే బెడ్షీట్స్, దుప్పట్లు, జీన్సెస్ కానీ అలాంటివి స్ట్రాంగ్ వాష్. నార్మల్ వాష్ ఏంటంటే నార్మల్ అయితే ఒకసారి వాష్ చేస్తుంది, ఇది 2 times వాష్ చేస్తుంది. ఎక్వా రిజర్వ్ ఇది మనం మ్యాక్సిమం వాడడం. ఏంటంటే వాటర్ అనేది తక్కువ యూజ్ అయ్యి లేదా అదే వాటర్ నెక్స్ట్ వాష్కి యూజ్ అవ్వాలంటే ఎక్వా రిజర్వ్ వాడతాం. జెంటిల్ వాష్ కూడా ఏంటంటే మనం స్మూత్గా వాష్ చేయాలంటే అది యూజ్ చేస్తాం. టబ్ క్లీన్ అనేది మనం 1 monthకి ఒకసారి అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా మొత్తం క్లీన్ అయ్యి మిషన్ అనేది బాగా వర్క్ అవుతుంది. ఇలా కూడా కాదు, నేను సపరేట్గా సమ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, సాయిల్ లెవెల్ అనేది ఉంది కదా, ఇది మనకేంటంటే మిషన్కి మన బట్టలకి ఎంత మురికి ఉంది అనేది మిషన్కి చెప్తుంది. బీపర్ కూడా మనకి సౌండ్ కావాలా వద్దా అనేది ఆప్షన్ అన్నమాట. వాటర్ లెవెల్ ఏంటంటే మనం ఎంత వాటర్ బట్టలకి ఎంత వాటర్ ఇవ్వాలనుకుంటున్నామో అంత వాటర్ ఇవ్వచ్చు. అలాగే వాష్ కూడా ఎంత టైం వాష్ చేయాలి, 15 to 18 minutes సరిపోతుంది నాకు తెలిసి. లేదు నాకు ఇంకా ఎక్కువ వాష్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా టైం పెట్టుకోవచ్చు. రిన్స్ అంటే జాడించడం అనమాట. ఇది టైం కాదు, ఎన్నిసార్లు జాడించాలి మన బట్టలు అనేది ఫిక్స్ చేసుకోవడానికి. స్పిన్ అంటే మన క్లాత్స్ని డ్రై చేయడానికి, లో, మీడియం, హై. ఒక్కోసారి మనం బట్టలు విడిగా వాష్ చేసుకొని వెంటనే డ్రై అవ్వాలనుకున్నప్పుడైనా పవర్ బటన్ ఆన్ చేసి స్పిన్ పెట్టేసి స్టార్ట్ చేస్తే స్పిన్ అయిపోతాయి. లేదా నాకు బట్టలు ఒక్కటే వాషింగ్ కావాలి, స్పిన్ రిన్స్ ఏం వద్దనుకుంటే పవర్ బటన్ ఆన్ చేసి వాషింగ్ పెట్టి స్టార్ట్ చేస్తే వర్క్ అయిపోతుంది. సో ఇలా అన్నమాట, మనం ప్రోగ్రామ్ సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ నొక్కితే సరిపోతుంది. టైమర్ ఎండ్ అయిపోగానే ఇలా డోర్ ఓపెన్ చేసి 5 minutes అలా ఉంచండి. లోపల ఏదైనా తడి ఉంటే ఆరిపోతుంది. స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.